మీన రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాబడి ఎంత ఉందో ఖర్చు అంతే ఉంటుంది. ₹1కి ₹3 ఖర్చు పెడతారు. ఖర్చు చేసే విధానంలో చాలా వరకు సేవింగ్స్ చేద్దాం అనుకుంటారు. అది మీ చేతిలో ఉండదు. ఏదో రకంగా ఖర్చు అయిపోతూనే ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో మీరు ఏదైనా ఒక దృఢ నిర్ణయం తీసుకుంటే అది అమలు పరచగలరు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి, చిరు వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు, కాస్మెటిక్స్, బ్యూటీషియన్, ఆంకాలజీ, వైద్యులు ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే ఏదైనా ఒక విషయాన్ని తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. దాన్ని ఆచితూచి అది ఎంతవరకు మనకు ఉపయోగకరంగా ఉంటుందో ఆలోచించి వెళ్ళండి. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే. ఇంకోటి 10 మంది 10 రకాలుగా చెప్తారు. మీరు ₹1 సంపాదిస్తే ₹1,00,000 సంపాదిస్తున్నారు, వాడికేంటమ్మా అంటారు. కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలియదు. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి 10 మంది 10 రకాలుగా మీరు అటు వెళ్ళండి లేకపోతే ఇటు వెళ్ళండి అని చెప్తూనే ఉంటారు. వ్యయంలో రాహు బలంగా ఉన్నారు, ఖర్చు పెట్టిస్తూనే ఉంటారు. వ్యయ రాహు ఇవాళ అనుకుంది అది అవ్వదు, రేపు ఇంకోటి అనుకుంటారు, అది అవ్వదు. మీరు సొంతంగా నిర్ణయం తీసుకుని ఇది అమలు పరచాలి, చెయ్యాలని ఏదైతే సంకల్పిస్తారో అది నెరవేరుతుంది. మీకు మీరుగా నిర్ణయం తీసుకోండి. భగవత్ అనుగ్రహం కావాలి, మన పని మనం చేయాలి, ఆలోచనతోటి ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశిలో మించిన విద్యార్థులు కూడా అవకాశాలు చేతికి వస్తాయి, కానీ అందిపుచ్చుకోరు. వాళ్ళు ఇలా చెప్పారు, వాళ్ళు అలా చెప్పారు, మన సొంతంగా వెళ్దాం, పెద్దవాళ్ళు మనం చెప్పింది ఏంటి, మన నిర్ణయాలు తీసుకోలేమా, అంటే మాకు అంత తెలివితేటలు లేవా అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. ఏదైనా సరే పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని దాంట్లో ఎంతవరకు బాగుందో లేదో ఆలోచించి తీసుకోండి. అంతే తప్ప వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, మా ఫ్రెండ్ ఇంకో దాంట్లో జాయిన్ అయ్యాడు, నేను ఇంకో జాయిన్ అయ్యాను, నేను జాబ్ అనేసి నేను ఉద్యోగానికి వెళ్తాను, నాకు ₹1 వస్తాను కదా, ఇప్పుడు చదవాల్సిన అవసరం ఏంటి, ఇన్ని ఆలోచనలు ఉంటాయి. చదివే వయసులో చదవండి, ఉద్యోగం చేసే టైంలో ఉద్యోగం చేయండి. తద్వారా భవిష్యత్తులో ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. ఇప్పుడు ఉన్న దానికోసం చూసుకుంటే తర్వాత నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా ఖర్చుల విషయంలో చాలా వరకు పొదుపు చేసే పద్ధతిలో ఉండాలి. ఖర్చులు అదుపులో లేకపోతే కనుక నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. అందరూ మన వాళ్ళే అనుకుని కొన్ని ఎక్కువగా ఖర్చు చేయడం, దానివల్ల నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అది మీరు నిర్ణయించుకోవాలి. అందరూ మన వాళ్ళే కదా, వాళ్ళకి పెట్టేద్దాం, వీళ్ళకి పెట్టేద్దాం, మన చుట్టాలే కదా, మన పక్క వాళ్ళే కదా అని అనుకుంటారు. మీకు సహాయ సహకారాలు ఎవరూ చేయరు, మీకు మీరుగానే చేసుకోవాలి. కష్టం వచ్చినా మీకు మీరుగానే వెళ్ళాలి. ఎవరు సహాయం ఉండదు. సలహాలు ఇచ్చేవాళ్ళు బోలు మంది ఉంటారు, 10 మంది కాదు 100 మంది సలహాలు ఉంటారు. కానీ అది మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మిమ్మల్ని చూసి లాభపడే వాళ్ళు బోలు మంది ఉంటారు, కానీ మీ అవసరానికి ఎవరు లాభపడరు. ఈ విషయాన్ని గ్రహించి మెలగడం అనేది చెప్పదగినది. ఏదైనా సరే రాశి ఫలాల్లో గ్రహాలను అనుసరించి చెప్పడం నా బాధ్యత. నిర్ణయాలు మీ చేతుల్లోనే ఉంటాయి. అది ఎలా ఉండాలి, ఏ ఉండాలి అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఈ రాశి వారికి ఏళ్ళనాటి శని నడుస్తుంది. శని జన్మరాశిలో అంత అనుకూలంగా లేదు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి పొడిగించడం, నిదానంగా అవ్వడం ఉంటుంది. కానీ అలా కాకుండా మనం చెయ్యాలి, ముందుకు వెళ్ళాలి అని వెళ్ళాలి. ఎందుకంటే శని భగవానుడు నిదానంగా నడుస్తాడు. కాబట్టి మనం కూడా నిదానంగా వెళ్దాం అనుకుంటే ఏ పని అవ్వదు. ఆయనకి ఎంత ఫాస్ట్గా చేస్తే ఆయన అంత సంతోషపడతారు. ఆయనలాగా మనం నిదానంగా చేద్దాం అనుకుంటే ఆయన అలాగే ఫలితాలు ఇస్తారు. మీరు నిదానంగా ప్రయాణం చేస్తే నిదానంగా ఫలితాలు ఉంటాయి, ఫాస్ట్గా ప్రయాణం చేస్తే ఫాస్ట్గా ఫలితాలు ఇస్తారు. అందుకే ప్రతిరోజు శివనామస్మరణ, హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినండి. తద్వారా శని భగవానుడు కొంత అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు, శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా దశమ రాశ్యాధిపతి బుధుడు పంచమ స్థానంలో ఉండి భాగ్యాన్ని చూస్తున్నారు, జన్మరాశిని చూస్తున్నారు. కాబట్టి కొన్ని శుభ ఫలితాలు, కొన్ని శుభ కార్యక్రమాలు చేసే అవకాశం తప్పకుండా గ్రహతులు గోచరిస్తుంది. నూతన గృహ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో చక్కగా చేయండి. నూతన గృహం చేసే అవకాశం తప్పకుండా ఫలితాలు గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమ, కుబేరు కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయడం, అదేవిధంగా లక్ష్మీ తామర ఒత్తులు, జిల్లేడు ఒత్తులతోటి ప్రతిరోజు దీపారాధన చేయండి. లేదా మంగళవారం నాడు, శుక్రవారం నాడు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి
కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in